నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ నందు గత 30 సంవత్సరాలుగా వినాయక చవితి మండపం ఏర్పాటు చేసుకుని సంజయ్ నగర్ వాసులు ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అందులో ఉన్న వినాయకుని విగ్రహాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం దివ్యల కృష్ణమూర్తి వాళ్ల కుమారుడు జేసీపీతో వచ్చి వినాయక చవితి మండపాన్ని అక్రమంగా కూలగొట్టారని వాపోతున్నారు ప్రజలు. గతంలో వినాయక చవితి మండపం ఉన్న స్థలం నాది అంటూ జేసీబీ తీసుకొని రాగా సంజయ్ నగర్ వాసులు కూర్చొని మాట్లాడదాం, కాగితాల ప్రకారమే చేద్దామని చెప్పినా వినిపించుకోకుండా ఈరోజు ఎవరు లేని సమయంలో వినాయక చవితి మండపాన్ని కూలగొట్టారని సంజయ్ నగర్ కాలనీ వాసులు వాపోతున్నారు. వినాయక చవితి మండపం కూలగొట్టిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని వినాయక మండపాన్ని తిరిగి పునః నిర్మించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వినాయక మండపంని కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇల్లందు బాలాజీ నగర్ పంచాయతీ సంజయ్ నగర్ నడిబొడ్డులో ఉన్న సంజయ్ నగర్ విఘ్నేశ్వరి మండపం గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి శ్రీరామనవమి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి సంజయ్ నగర్ నడిబొడ్డులో మేము వినాయక చవితి చేస్తూ ఉన్నాం. మండపాన్ని కూడా వినాయక మండపం గత 3-4 సంవత్సరాల క్రితం భక్తులు ఇచ్చిన సందాలతో మండపం విఘ్నేశ్వర మండపం తయారు చేసుకోవడం జరిగింది. కానీ కొంతమంది దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు గత 1-2 నెలల నుండి డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, పై అధికారుల గారు కావచ్చు, ఇది నా జాగా అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ భక్తులు ఆలయ కమిటీ వాళ్ళు కూడా మేము కలెక్టర్కి డీపీ కూడా ఇచ్చడం జరిగింది. ఇది గత 15 రోజుల నుంచి రావడం జరిగింది. ఇది ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం 170 యాక్ట్ అయినా కూడా నాన్ ట్రైబల్ అయిన కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు బలవంతంగా దౌర్జన్యంగా ఈరోజు మధ్యాహ్నం పూట ఎవరు లేని సమయం చూసి కొడుకు వాళ్ళ కృష్ణమూర్తి గారు మరికొందరు తీసుకుని వచ్చి రౌడీ మూకలతో దౌర్జన్యంగా వినాయక మండపం ప్రతిరోజు ఇక్కడ మహిళలు భక్తులందరూ కూడా డైలీ ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ ఉంటారు. దానికి అధికారులకు కూడా మేము తీసుకొచ్చి వాళ్ళ జాగం ఏమైనా ఉంటే నాన్ ట్రైబల్ కూడా ఆల్రెడీ గ్రామ పంచాయతీలో కృష్ణమూర్తి పేరు కానీ వాళ్ళ కొడుకు పేరు కానీ ఇక్కడ ఇల్లు అనే జాగం ఉందని చెప్పి వాళ్ళ పేరు కానీ గ్రామ పంచాయతీలో అసలు పేరు లేదు. ఆల్రెడీ మేము కూడా పరిశీలించడం జరిగింది. ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఈవాడి దగ్గర కూడా మేము కొలిసి పంచాయతీలో రికార్డు లేదు. ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే మీరు రండి, కొలుసుకొని ఉంటే విఘ్నేశ్వర గుడి కాబట్టి విఘ్నేశ్వర స్థలం జరిపే మీ స్థలం ఉంది రాని అని చెప్పి అది పక్కదవి పెట్టి దౌర్జన్యానికి కొంతమంది డబ్బులు ఆశ చూపించి కృష్ణమూర్తి కొడుకు మరి కొందరు రౌడీలు ఈరోజు దౌర్జన్యం చేసి పట్టుకుని వచ్చి కూలగొట్టడం జరిగింది. ఇది దారుణం. అన్ని పార్టీల నాయకులు, అన్ని కులాల మతాల ప్రజలందరూ కూడా ఈ వినాయక మండపాన్ని కూలగొట్టిన రౌడీ ముఖలని కృష్ణమూర్తి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా తీసుకోవాలని కేసు పెట్టి వినాయక మండపాన్ని గ్రామ పెద్ద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము ఒక న్యాయ పోరాటంగా ఎక్కడి దాకా పోవడానికి ప్రజలందరూ గ్రామ పెద్దల సహకారంతో వినాయక మండపం నిర్మించేదాకా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
న్యాయ పోరాటం చేసేదాకా మేము ఊరుకునేది లేదని చెప్పి మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇది ఆల్రెడీ వాళ్ళ స్థలం లేదు, స్థలం ఉన్నది కూడా ఆల్రెడీ ఫేక్ నాన్ ట్రైబల్ కాగితాలు చూపించి అధికారులని మాయ చేపించి ఇక్కడ దౌర్జన్యంగా వచ్చారు. కాబట్టి దయచేసి అధికారులు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఇక్కడ ప్రజానికం గ్రామ పెద్దలు అందరినీ ఎంక్వైరీ చేసి గుడి కూలగొట్టడానికి గుడి కోటుకొట్ట ఆదేశాలు వారికి ఎవరు ఆదేశించాలో వారిని వెనక్కి తీసుకొని వినాయక మండపం ఎట్లుందో అలాగే మా నిర్మించేదాకా మా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి గ్రామ ప్రజలందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ మేము ముగిస్తాము. నమస్కారం అండి. గత 30 ఏళ్లుగా మా సంజయ్ నగర్ బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ లో మేము ఉంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం గణపతి పూజలు చేసుకుంటూ ఇక్కడే మండపం నిర్మించుకొని చేసుకున్నాము. 3 years బ్యాక్ మేము మండపం కూడా నిర్మించుకున్నాము. ఇక్కడ ఎవరు ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు చేరి ఇప్పుడు మా ప్లేస్ అనుకుంటా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎటువంటి అధికారులు రాకుండా మండపం కూల్చేయడం జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. మా వినాయకుడి మండపం ఖచ్చితంగా కట్టియాల్సిందే. ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడుకొని చేసుకుంటే వేరు గాని ఇట్లా ఒక గుడిని కూలగొట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా నేరమే. దీనికి మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మా గణపతి మండపాన్ని ఖచ్చితంగా మాకు నిర్మించాల్సిందే. థ్యాంక్ యూ. మాది సంజయ్ నగర్ బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ. మేము గత 40 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తూ ఉన్నాము. గుడి కూడా 40 సంవత్సరాల నుంచి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు 40 సంవత్సరాలు అయ్యేదాకా కూడా ఈ గుడి నిర్మించి మేము అందరి చేత డబ్బులు వసూలు చేసి గుడి అనేది కొంచెం పెద్దగా చేసిన క్రమంలో అతను వచ్చి గుడి మాది మా ప్లేసు అని అడగడం జరిగింది. అయినా మేము ఏమన్నామంటే ఇది మీ ప్లేస్ కాదు కాబట్టి మీరు నిర్మించద్దు, మీరు నిర్మించుకున్న ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి మేము చెప్పాము. చర్యలు కూడా మేము చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీలో కూడా ఫిర్యాదు చేసినా కూడా అతను పట్టించుకోలేదు. మమ్మల్ని అందరినీ అదరగొడుతున్నాడు. మీరేం చేస్తారో చేసుకోండి, నాది నేను చేస్తా అని మమ్మల్ని బెదిరపెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి జేసీపీ కూడా తీసుకొచ్చినా కూడా మేమందరం కలిసి అతనిని అన్నాము, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా చేస్తే మాత్రం బాగుండదు. మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఎందుకు రాలేదు, ఈ రోజు మేము షెడ్ వేసుకోగానే ఎందుకు వచ్చారని నేను అడగగా అతను ఏమన్నాడంటే నేను రిటైర్మెంట్ అయ్యాను కాబట్టి ఈ రోజు అది నా ప్లేసు అని అన్నారు. కానీ మేము అన్నాము అది వినాయకుడిది కాబట్టి వినాయకుడికే ఇవ్వాలని చెప్పినా కూడా ఈరోజు ఎవరు లేని సమయంలో చూసి మధ్యాహ్నం వచ్చి 3 గంటలకి జేసీపీని తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి వేరే విలేకరులను తీసుకొచ్చి మాకు తెలియకుండా 3 కార్లలో వచ్చి మమ్మల్ని మేమెవరు లేని చూసి కూలగొట్టి దొంగతనంగా వెళ్ళిపోతున్నారు. ఆపుతుంటే లేడీస్ మీరెవరో మాపడానికని అదరగొట్టి మమ్మల్ని లెక్క చేయకుండా జేసీపీ అతను కూడా మమ్మల్ని లెక్క చేయకుండా కూలగొట్టదని చెప్తుంటే కూడా కూలగొట్టి నువ్వేం చేస్తావు, మమ్మల్ని ఏం చేసేది ఏముంది అని అనుకుంటా లేడీస్ అని మీరు లేడీస్ మమ్మల్ని ఏం చేయగలుగుతారు అనేసి అన్నాడు జేసీపీ అతను కూడా. 4 రౌడీలు కూడా వచ్చారు. మరి మేము ఈ విధంగా చేస్తుంటే మేము ఎక్కడికి పోవాలి? ఇది ఊరా ఏంటది? అసలు ఇంత అన్యాయం ఎక్కడుంది? 40 సంవత్సరాల నుంచి నిర్మించుకున్న గుడి ఇది. మేము ఇవాళ మా చిన్నతనం నుంచి చూస్తున్న గుడి, మా పిల్లలకు తరాలకు కూడా పనిచేస్తుందని మేము షెడ్ కూడా నిర్మించుకున్నాం. మరి ఇలా చేస్తే ఒక గుడి మీరు ఇట్లా కూర్చోాలంటే ఎంత ఇది ఉండాలి? ఎవరైనా దేవుడి గుడి కట్టాలని చూస్తారు కానీ కూర్చోాలని అయితే ఎవరు చూడరు కదండి. మీరు దీనికి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.